వాటర్ ప్యూరిఫైర్ అతిరా వచ్చేది వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ ఫిట్ చేసుకున్నాం అనమాట. ఎస్ క్లోజ్. ఎస్ ఫస్ట్ ఫ్లోర్లో ఇవన్నీ ఈ సెల్ఫ్ అన్ని ఖాళీ ఏం లేవు. రేపు ఫ్యూచర్లో మనకు ఇల్లు దొరకకపోతే జనాలు ఎక్కువైపోయి చుట్టాలు ఎక్కువైపోయి ఫ్యామిలీ పెద్దగా అయిపోయినప్పుడు నేను ముసలి అయిపోయినప్పుడు ఇవన్నీ ఫిల్ అయిపోతాయి. ఓకేనా? నేను ఎప్పుడు ఏ కంట్రీ వెళ్ళినా కూడా నేను ఆ స్టేట్కి సంబంధించిన ఆ కంట్రీలో యూఎస్ వెళ్తే యూఎస్లో సంబంధించినటువంటి ఇవి దీని ఏమంటారు మ్యాగ్నెట్స్ తీసుకొస్తారు. మ్యాగ్నెట్ స్టిక్కర్స్ సంథింగ్ ఏమో తెలీదు. సో పైకి చూపించు సరే. ఇది వచ్చేసి ఒహాయో కొలంబస్ వెళ్ళినప్పుడు అక్కడికి తీసుకొచ్చిన. ఇది వేగస్ వెళ్ళినప్పుడు లాస్ట్ టైం మేము సందీప్ అంతా వెళ్ళినప్పుడు వేగస్ నుంచి తీసుకొచ్చిన. ఇంకా కొన్ని ఉండే అవి ఎక్కడ మిస్ అయినాయి దుబాయ్ కూడా. ఇది వచ్చేసి లల్లీ అని మాకు యూఎస్ వెళ్ళినప్పుడు న్యూ జెర్సీలో అభిలాష్ వాళ్ళ వైఫ్ లల్లీ అని తను మంచి ఆర్టిస్ట్ అనమాట. లైక్ ఆర్ట్ అంటే ఈ ఆర్టిస్ట్ అంటే 2 రకాల ఆర్టిస్టులు. ఒకటి స్టేజ్ మీద కెమెరా ముందు పర్ఫామ్ చేసే ఆర్టిస్టు. ఇది వచ్చేసి పెన్సిల్ ఆర్ట్. మా పిక్స్ అన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే తను సెండ్ చేశారు మా కోసం. వచ్చేసి దీని ఏమంటారు ఏ ఫ్రిడ్జ్ ఇది? సో డీప్ ఫ్రిడ్జ్ ఇది ఫ్రీజర్ ఇది సారీ ఇది ఫ్రీజర్ అన్నమాట. ఇది ఫ్రీజర్. ఇది వచ్చేసి నీకోసమే తెప్పించాను అవి, ఎందుకంటే అవికి ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టం అన్నమాట. అంటే మా ఇంట్లో ఎప్పుడు కంపల్సరీ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ కానీ స్వీట్స్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ కంపల్సరీ. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. దట్టు సమ్మర్ కాబట్టి స్పెషల్. ఇవి చెప్పవా? రోజు ఇవి వచ్చేసి మసాలాస్. ఇవన్నీ నేను లేనప్పుడు అవి తీసుకున్నారు. నేనైతే ఇవన్నీ వాడను, బట్ అవియే తీసుకున్నారు నేను లేని టైంలో. ప్రతి కర్రీలో మనం బేసిక్గా నాన్ వెజ్ లవర్స్ కదా, నాన్ వెజ్ లో మసాలా ఉంటుంది, ఆ ఘాటు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. కింద వచ్చేసి చెప్పే కదా కూల్ డ్రింక్స్ ఉంటాయని. థమ్స్ అప్, స్ప్రైట్, పల్పీ ఆరెంజ్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి బాగా లెమన్స్ యూస్ చేస్తాము ఆఫ్టర్నూన్ టైంలో. కూల్ డ్రింక్స్ ఇది అవి స్పెషల్. నేనైతే ఆ కూల్ డ్రింక్స్ అసలు తీసుకోను. అండ్ ఇవి వచ్చేసి ఏమంటారు ఫ్రైడ్ రైస్ లో యూస్ చేయడానికి తీసుకున్నాను. ఈ 3 రీసెంట్ గానే చిల్లీస్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ. అవి ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇంత సింపుల్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే మేమిద్దరమే కాబట్టి దట్టు చాలా తక్కువ యూస్ చేస్తాము. అందులోనూ వీకెండ్ వచ్చేసింది కాబట్టి వెజిటబుల్స్ కూడా అయిపోవచ్చాయి మా ఇంట్లో. సో ఇది వచ్చేసి నాకైతే సంబంధం లేదు, అభికి రిలేటెడ్ ఇదంతా. సోడా అయిపోతే ఆఫ్టర్ ఆల్ నీళ్ళు కలుపుకొని తాగిన మహానుభావుడివే. ఇప్పుడు గుర్తొచ్చింది, లాస్ట్ టైం అను బర్త్డే కాకుండా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు తాగుతా అంటే వాళ్ళకొని తెప్పించా. అసలు నాకు ఆల్కహాల్ అలవాట్లేదు, నేను కళ్ళు తప్పేదాను కదా. నువ్వు కళ్ళు బ్రెయిన్ నా బ్రెయిన్ అని తినేస్తావు అనమాట. కళ్ళు నీ బ్రెయిన్, నువ్వు నా బ్రెయిన్ తినకుండా చాలమ్మా. ఇది భలే ఉంది అబ్బా.